ప్యాషన్ ఇంపార్టెంటా లేకపోతే చేసే జాబ్ ఇంపార్టెంటా అని అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే. ఇన్ కేస్ నీకు ఎలాంటి జాబ్ లేదు, నువ్వు నీ ప్యాషన్ కోసం ట్రై చేస్తున్నావు, నీతోటి అయ్యిద్ది అంటే మాత్రం కళ్ళు మూసుకొని ఆ ప్యాషన్ ఎంతే ఉండు, ఆ ప్యాషన్ తోటే చచ్చిపో, అంతే తప్పించి వదలకు. లేదు నీకు ఎలాంటి ప్యాషన్ లేదు, జాబ్ ఉంది జాబ్ చేసుకుంటున్నాను అంటే కంపల్సరీ జాబ్ చేస్తూనే పో. అంతకు మించి నీకు దిక్కు దివాని ఇంకొకటి లేదు. పొరపాటున కూడా వేరే సైడ్ వెళ్ళాలని మాత్రం అనుకోకు. కానీ ప్యాషన్ కి ఈ జాబ్ కి మధ్య నలిగిపోయే బ్యాచ్ కొందరు ఉంటారు భయ్యా. వాళ్ళు మాత్రం వీలైనంత తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి దాని సైడ్ వెళ్ళిపోండి. కంటిన్యూస్ గా అదే పని చేసుకోండి. ఎందుకంటే ఇలా మధ్యలో నలిగిపోయే వాళ్ళే ఎక్కువగా స్ట్రెస్ గురవుతున్నారు. అటు అది చేయలేక ఇటు ఇది చేయలేక అటు వెనకపడిపోతూ వాళ్ళకంటే ముందు వెనుకున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కంపారిజన్ పడిపోయి వీళ్ళకి జాబు చేయలేక అటు ప్యాషన్ ఎత్తుకోలేక చచ్చిపోతున్నారు పయ్యా. చాలా మంది రిజల్ట్ చేసుకునేది ఈ బ్యాచే. సో ఇలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ ఎ డెసిజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ డిసైడ్ వన్ థింగ్ అండ్ ఫాలో దాట్. దట్స్ ఇట్. అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. తప్పో ఒప్పో, మంచో చెడో, నచ్చిందో నచ్చలేదో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మాత్రం వదలకుండా వెళ్ళండి. అంతేకాని 10 రకాలు ట్రై చేయొద్దు. 10 రకాలు ట్రై చేసి అనవసరంగా దీంట్లో సక్సెస్ అవుతాను దాంట్లో సక్సెస్ అవుతాను అని చెప్పేసి లేని పోని కళ్ళబెల్లి ఆశలన్నీ పెట్టుకొని జీవితాన్ని మాత్రం నరకం అస్సలు చేసుకోవద్దు. ఒక్కటి ఫిక్స్ అవ్వండి, దాన్నే కంటిన్యూస్ గా ఫాలో అయిపోండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. లైఫ్ లో మీకు సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నీ కోసం. నువ్వు ఇంపార్టెంట్ భయ్యా నాకు. బాయ్.